పత్తికొండ బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. నా కష్టంతో ఇంత మునుపు పనిచేసిన దానికంటే కూడా 5 రెట్లు ఎక్కువగా పనిచేస్తా. 5 ఏళ్లలో మళ్లీ ట్రాక్ లో పెట్టి ముందుకు తీసుకుపోయే బాధ్యత నాది. నా మీద మీకు నమ్మకం ఉందా అని అడుగుతున్నా. నమ్మకం ఉందంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి ఉందని. ఆశీర్వదిస్తారా అని అడుగుతున్నా, మిమ్మల్ని సహకరిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే 5 కోట్ల మంది స్టార్ క్యాంపెయినర్స్ కావాలి. ఈ రోజు నుంచి ఒక టీ కొట్టులో, ఒక బస్సులో ప్రయాణం చేసేటప్పుడు, ఒక రచ్చబండ మీద మీరు చర్చ చేయమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నేనేం చేశాను, ఇప్పుడు ఇతను వచ్చి ఏం చేశాడు, మీకు లాభమా నష్టమా బేరే చేసుకోండి. నేను చేసింది కరెక్ట్ అయితే మళ్ళీ చేస్తానని నమ్మకం ఉంటే ప్రతి ఒక్కరూ ముందుకు రమ్మని మనస్ఫూర్తిగా కోరుతున్నా. అది మీరు చేయండి. మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ప్రపంచంలోన తెలుగు కమ్యూనిటీని నెంబర్ 1 కమ్యూనిటీగా చేయాలనేది నా ఆకాంక్ష. రెండోది, పేదరికం లేని సమాజాన్ని నిర్మాణం చేయాలనేది నా ఆశయం. పేదరిక నిర్మూలన సాధ్యం. అందుకనే మనుషులే మన యొక్క ఆస్తిగా భావించి ఈ పేదవాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది. నాకు సహకరించే బాధ్యత, ఆశీర్వదించే బాధ్యత మీదని మరొక్కసారి విజ్ఞప్తి చేసుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ, ఇప్పుడు మన బిడ్డల ఉద్యోగాల కోసం అంటే రా కదిలిరా అని గట్టిగా చెప్పాలి. మన బిడ్డల ఉద్యోగాల కోసం కదిలిరా, ఇంకా గట్టిగా చెప్పాలి. పిడికిలి బిగించి చెప్పాలి. లాస్ట్ లో ఉన్నది కూడా చెప్పాలి. మీరు రావడం కాదు, ఊర్లో ఉండే ప్రతి ఒక్కరిని కలుపుకొని వెళ్ళాలి. కుటుంబాలు ఒకటి కావాలి, గ్రామాలు ఒకటి కావాలి, తాలూకాలు ఒకటి కావాలి. అందరం కలిసి ముందుకు నడవాలి. రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. డ్రిప్ సబ్సిడీలు పునరుద్ధరణ కోసం రా కదిలిరా, డ్రిప్ ఇరిగేషన్ కోసం రా కదిలిరా, సైకో పాలన అంతం కోసం రా కదిలిరా, బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగు కోసం రా కదిలిరా, రాతి యుగం పోవాలి, స్వర్ణయుగం రావాలి. రా కదిలిరా, గట్టిగా చెప్పాలి. రాతి యుగం పోవాలి, స్వర్ణయుగం రావాలి, స్వర్ణయుగం రావాలి, రాతి యుగం పోవాలి. సిద్ధంగా ఉన్నారా? ఇటుకన్నిటికని అడుగుతున్నా. తెలుగుదేశం జనసేన ఐక్యత అంటే వర్ధిల్లాలి. తెలుగుదేశం జనసేన ఐక్యత, తెలుగుదేశం జనసేన ఐక్యత. గుడ్, శభాష్, చాలా హుషారుగా ఉన్నారు. మా తమ్ముళ్ళు చెప్పినట్టు ఓట్ల దొంగలు కూడా ఉన్నారు. తమ్ముళ్ళు దొంగలు పడ్డారు. ప్రతిరోజు మీ ఓటు ఒకసారి మీరు చెక్ చేసుకోండి. లేకపోతే మీ ఓటే తీయేస్తారు వీళ్ళు. మనం బతికుండగానే చంపేస్తారు. కాబట్టి అది కూడా జాగ్రత్త తీసుకొని 72 రోజులు 73 రోజులు అప్రమత్తంగా ఉందాం. మన రాష్ట్రాన్ని మనం కాపాడుకుందామని మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం.